లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎస్తర్ గారు మా క్యూబ్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి నన్ను పిలిచినందుకు. అదే అంటే మీరు లైఫ్ లో తీసుకున్న ఏదైతే ఉందో 2019 లో ఫస్ట్ ఆమెకు చెప్పినప్పుడు ఏమన్నారు? అవునా హెసిటేట్ చేశారా లేకపోతే సపోర్ట్ చేశారా? అట్లాంటిది ఏదైనా ఆలోచించుకోమన్నారా? అంటే నేను ఇప్పుడు చెప్పేటప్పుడు నేను సడన్ గా ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పాను. ఇప్పుడు నేను సినిమా గురించి చెప్పినప్పుడు కూడా చూడండి, నేను స్టేజ్ 1 నుంచి డైలీ చెప్తూ ఉంటాను. సో మా మదర్ కి కానీ మా ఫాదర్ కి కానీ ఏది కూడా సడన్ గా తెలియదు, ఎవ్రీడే తెలిసి ఉంటుంది. ప్రతిదీ తెలిసి ఉంటుంది. సో హైడ్ చేయడం అనేది ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ ఈ రోజు జరుగుతుంది కదా, నేను సాయంత్రం ఇంటికి కాల్ చేసేటప్పుడు అన్ని చెప్తాను. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ అయింది, తర్వాత అలా వెళ్ళాను అటు. సో ఓవరాల్ గా ఫేసెస్ తెలుసుండవు కానీ నేమ్స్ అంటే మీ డైరీ అంతా తెలిసి ఉంటుంది. సో నేను సడన్ గా చెప్పేది వాళ్ళకి సడన్ గా షాక్ అయ్యేది అనేది లేదు. దే నో ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో వీఆర్ వెరీ అండ్ ఐ ఆల్సో నో ఎవ్రీథింగ్. అక్కడ ఏమేమి జరిగింది అనేది కూడా వాళ్ళు కూడా నాకు చెప్తారు. సో చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం మనం ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఓపెన్ గా డిస్కస్ చేస్తూ, మంచిదైతే ముగ్గురు ఓకే సరే, లేదంటే ముగ్గురు వద్దు. సో మీరు ఏదైతే ఉందో లైఫ్ లో అది మీ మ్యారేజ్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 6 months లోనే అది ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ గా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు అంటే వాళ్ళే చెప్పారా? అంటే మీరు వాళ్ళతోటి అది డిస్కస్ చేసినప్పుడు నేను ఇంకా వద్దనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఫస్ట్ వద్దనుకుంటున్నానని నేను చెప్పలేదు, జరిగిందే మాత్రమే చెప్పాను. ఇది ఇలా జరుగుతుంది, కరెక్ట్ అవ్వట్లేదు, డైలీ చెప్తాను అంతే. సో ఓవరాల్ వి ఆల్ వర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ రైట్, వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మొత్తం మై ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా తెలుస్తుంది కదా ఇది జరుగుతుంది, కరెక్ట్ లేదు, కరెక్ట్ అవ్వట్లేదు అని. సో వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నాం కానీ డైరెక్ట్ గా అక్కడ వెళ్ళడానికి నేను ముందు కూడా చెప్పినట్టు మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అలాంటిది ఎప్పుడు చేయలేదు. వీ హావ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ డివోర్స్ అనేది మన ఫ్యామిలీలో జరిగిన విషయం కాదు. అది అంత హాయిగా చెప్పడానికి చేద్దాంలే అన్నట్టుగా అంత కూల్ విషయం ఏం కాదు. సో అలా అటు ఎవరు ఓపెన్ గా అది చేద్దాం డైరెక్ట్ డివోర్స్ దగ్గర వెళ్దాం అన్నట్టు ఎవరు చెప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు లైఫ్లో నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అలా కాంప్రమైజ్తో, అంటే ఒకటి తప్పు లేదా ఒకటి కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా ముందు మనం ఎప్పుడు వెళ్ళలేదు. వెన్ ఎవర్ వి థాట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, వీ హావ్ డిస్కస్డ్ అండ్ ఈదర్ సాల్వ్డ్ ఇట్ ఆర్ ఎండెడ్ ఇట్. రెండిట్లో ఒకటి జరగాలి. తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ అది లోపల మమ్మల్ని చంపుతూ ఇలా ఏదో ఒకటి బ్రతకాలి కదా అని ఎప్పుడు బ్రతకలేదు. సో మా మమ్మీ చూడండి, అంత పెద్ద వర్క్ ఉన్నప్పుడు కూడా, జాబ్ ఉన్నప్పుడు కూడా ఒకటే బిడ్డ కావాలా వర్క్ అన్నప్పుడు బిడ్డ కావాలని సెలెక్ట్ చేసి ముందుకెళ్ళింది కదా. లేదు బిడ్డ కూడా కావాలి, వర్క్ కూడా కావాలి, రెండింటిని కాంప్రమైజ్ చేస్తూ బ్రతుకుతామని సెలెక్ట్ చేయలేదు. మా నాన్న కూడా అలాగే. మనం ఎప్పుడు లైఫ్ లో అలాంటి వీఆర్ ఇదర్ ఎస్ ఆర్ నో పీపుల్. మధ్యలో గ్రే కలర్, గ్రే షేడ్, బ్లాక్ కూడా కాదు, వైట్ కూడా కాదు, అలా ఎక్కువ రోజు బ్రతకలేము. సో సంథింగ్ హ్యాడ్ టు బి డన్. దే ఫస్ట్ ట్రై టు సార్ట్ అవుట్, మాట్లాడి సార్ట్ అవుట్ చేద్దాం అన్నట్టు మాట్లాడడం ప్రయత్నించారు, మాట్లాడి సార్ట్ అవుట్ చేయడం ప్రయత్నించారు. అది కూడా కుదరలేదు అనేసరికి దెన్ ద నెక్స్ట్ వీ వెంట్ టు ద చర్చ్, వీ వెంట్ టు ద కోర్ట్. అంటే మన చర్చ్ లో కూడా ఒక కోర్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది, ఒక రిలీజియస్ ఆర్డర్ కూడా ఉంది. సో అలాగే క్రిస్టియన్స్ లో కూడా ఒక ఆర్డర్ ఉంది. And then there is court also. So when we approached them and discussed the whole situation, ila undi, what do you advise, what to do next anesariki, they said everything you said is a clear proof that you can, it is an open case of divorce, అంటే ఇట్ ఈస్ అన్నల్మెంట్. అంటే ఇక్కడ నిజంగా చీటింగ్ జరిగింది, నిజంగా ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ మెన్షన్డ్ వీ హ్యావ్ ప్రూఫ్ బ్యాకింగ్ అప్ టు ఈచ్ ఆఫ్ ద పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఉన్నప్పుడు, బ్యాకప్ ఉన్నప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, జనాలు ఉన్నారు. సో వెన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, మళ్ళీ మీరు ఇంత ఉండి కూడా ఉండటం అంటే ఇట్ ఈస్ రియలీ ఏదో మనం తప్పు చేసి అలాంటి మజ్బూరీ ఉంటే మాత్రమే ఉండాల్సి వస్తుంది కానీ లేకపోతే ఉండే అవసరం లేదు. లీగలీ కూడా ఉండే అవసరం లేదు, రిలీజియస్లీ కూడా ఉండే అవసరం లేదు. ఇన్ ఎవ్రీ వే నీట్ గా గొడవలు లేకుండా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అది. సో వాళ్ళందరూ ఒకటే కూతురు, మీరింత ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీ, మీకు ఇవన్నీ డ్రామాలు ఎందుకు కావాలి, అవసరమా? మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. సో మీకు ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఇది రాంగ్ రూట్ అని, సో వదిలేయడమే బెటర్ కదా అన్నట్టుగా ఒక యునానిమస్ మన కమ్యూనిటీ నుంచి కానీ ప్రతి యాంగిల్ నుంచి అందరూ అడ్వైస్ చేసిన తర్వాత దెన్ వీ వెంట్ ఫార్వర్డ్. అండ్ వాళ్ళు చెప్పినట్టే అంత స్మూత్ గానే జరిగింది, బికాస్ దే వర్ రైట్. So that is when we also realized that okay, correct kada. So I think plus point in the whole thing is our transparency, that we are transparent to each other. My parents to me, me to my parents. So నేను ఎప్పుడు నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా కానీ అమ్మాయిలకి అందరికీ కానీ ఎప్పుడు చెప్తుంటాను, అమ్మాయిల మైండ్ లో ఉంటుంది అమ్మ నాన్నకి చెప్పాలా వద్దా,
ఆ ఇంట్లో జరిగింది మన పుట్టింటికి చెప్పాలా వద్దా. అవును అవును. బట్ పేరెంట్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు మనం బాధపడుతున్నాం, వాళ్ళు కూడా ఎందుకు బాధ పెట్టడం ఇలా ఉంటుంది. యాక్చువల్లీ అలా ఏం లేదు. మనం యాక్చువల్లీ ఓపెన్, వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? మన పేరెంట్స్ కి, మన ఓన్ మనకి జన్మ ఇచ్చిన వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు తర్వాత ఎవరికైనా మనం ఆన్సర్ ఇవ్వాలని ఉంటే అది మన అమ్మ నాన్నే. అమ్మ నాన్నకి చెప్పలేనిది అనేది ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ గ్యాప్ ఉంది కదా మధ్యలో, మనం ఏదో ఒక వేరే రీజన్ కోసం చెప్పలేని థింగ్స్ ని ఇంకొకరు వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటారు. ఇప్పుడు తప్పు జరిగిన మనకి ఒక చోట అది మన పేరెంట్స్ కి తెలిసి ఉండాలి కదా. వాళ్ళప్పుడు మనకిన్న తెలుగున్న వాళ్ళు, ఇప్పుడు నాకెంత ఏజ్ అయినా, నాకిన్న ఎక్కువ ఏజ్ వాళ్ళకి అయింది, నాకిన్న ఎక్కువ వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటారు. సో వాళ్ళు ఒక రైట్ అడ్వైస్ ఇవ్వగలుగుతారు, రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అప్పుడు చూడండి లైఫ్ మళ్ళీ మన హ్యాండిల్ చేసే అంత స్ట్రెంగ్త్ మనకి వస్తుంది. లేదు నేను పెద్దగా అయిపోయాను, నాకే నా లైఫ్ హ్యాండిల్ చేయడం తెలుసు అని నేను చేసుకుంటూ వెళ్తే దానికి గైడెన్స్ ఉండదు. సో నాకు ప్రొఫెషనలీ, పర్సనలీ అన్నిటిలో నా పేరెంట్స్, ఎస్పెషలీ నా మదర్ మంచి సపోర్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల మమ్మల్ని కలిసి చూస్తే మీరు ఫ్రెండ్స్ అని అడుగుతారు, అందరూ అదే అడుగుతారు. మీరు ఇప్పుడు వింటుంటే మీరు చెప్తున్నది ఎంత ఉంటుంటే, సో మీ పేరెంట్స్ పర్టికులర్ మీ మదర్ మీకు అంత మంచి ఫ్రెండ్ అండ్ ఒక ఐ థింక్ నేను వెల్ విషర్. అండ్ నేను ఒక్క కూతురిని అయినా నాకు బ్రదర్స్ సిస్టర్స్ లేరు అనే ఫీలింగే రాలేదు. ఎందుకంటే అన్ని పంచుకోవడానికి మదర్ ఫాదర్ ఇద్దరు నాకు అలాగే పంచుకున్నారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో షేర్ చేస్తూ, ఎప్పుడు లోన్లీనెస్ నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరే అనే ఫీలింగ్ తో ఎప్పుడు నేను గ్రో అవ్వలేదు. నాకు కంటిన్యూస్ కంపెనీ గైడెన్స్ ఇస్తూ నన్ను పెంచారు. ఓకే. సో ఆ పీరియడ్ వచ్చేసింది, ఇప్పుడు 4 years అయిపోయింది కదా. ఈ 4 years తర్వాత అంటే ఈ మామూలుగా అయితే ఎవరిదైనా ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఉంటే గనక వాళ్ళు వెంటనే మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు, ఇంకొకరు ప్రేమలో పడిపోతారు. మరి ఎస్తరు అలాంటి ప్రేమలో పడిందా, పడలేదా ఇప్పుడు దాకా? లేదండి, యాక్చువల్లీ అప్పుడు కూడా ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచి నేను మీకు చెప్పాను కదా, ఈ ఫీల్డ్ లోనే ఉండడం వల్ల అయి ఉండొచ్చు, లేదా నేను ఫోకస్డ్, ఆల్వేస్ బ్రెయిన్ ఇస్ బిజీ. అది నాకు మదర్ చాలా మంది చాలా సారి చెప్పేది. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తక్కువ, ఫ్రెండ్స్ అనేది లేరు నా చిన్నప్పటి నుంచి. సో అందరు అడిగితే ఏంటి అంటే మీరు అన్నట్టు మదరే అన్ని మదర్ లేకపోతే నా మైండ్ ఇస్ బిజీ, ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ డాన్సింగ్. అండ్ నేను అప్పుడు చిన్నప్పటి నుంచి క్లాసెస్ కి వెళ్ళేదాన్ని. సో పియానో క్లాస్, డాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, నా టీచర్స్ వాళ్ళతో. సో నేను కలిసే నేను మాట్లాడే పీపుల్ ఆర్ ఓల్డర్ దెన్ మీ, ఐఎమ్ టాకింగ్ టు దెమ్, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. సో ఆ మెచ్యూరిటీ అనేది అప్పటి నుంచి. సో నాకు నా ఏజ్ వాళ్ళతోనే కలిసి ఏదో ఒక పిచ్చిగా చేయమంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. వద్దు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, నేను వెళ్ళను అని చెప్పేదాన్ని. మమ్మీతోనే కూర్చుంటాను, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు మమ్మీ, నేను వెళ్ళను అని. సో అప్పుడు నా మమ్మీ చెప్పేది, ఇది ఎలా అయిపోయిందంటే రేస్ గుర్రం ఉంటుంది చూడు, దానికి రేస్కి వెళ్ళడమే పిచ్చిగా, మళ్ళీ ఆగు అటు వెళ్ళు, ఆ ఆవులతో ఆటలాడంటే నాకు వద్దు మమ్మీ, వాళ్ళతో పడదు నాకు. సో కోడ్లకి కూడా చూడు, కోడ్లు కూడా గొడవ, అది కాక్ ఫైట్ లో వెళ్ళే కోడ్లకి ఆ ఫ్రెండ్షిప్ అవ్వదు. సో అలా అవుతాయేమో నువ్వు, అలాగే అవుతున్నట్టు కనిపిస్తున్నాయి నాకు అని చెప్పేదాన్ని. కానీ అలా లేదు. బట్ ఐ థింక్ నేను ప్రీవియస్లీ కూడా నేను చెప్పినట్టు ఆ మ్యారేజ్ ఆల్సో వాజ్ నాట్ బికాస్ ఆఫ్ అ రిలేషన్షిప్. ఐఎమ్ ఎస్ ఆర్ నో పర్సన్. ఒకరు నా లైఫ్ లోకి వచ్చారు. లవ్ అంటే నాకేదో ఇలా చేతులు పట్టుకొని ఎక్కడో కాఫీ తాగి నేను తిరగడానికి వెళ్ళాడు అంత టైం, పేషెన్స్, మైండ్ సెట్ నాకు లేదు. అలా చేయాలని ఉంటుంది, కానీ దానికి ఒక వేవ్ లెంత్ కనెక్ట్ అవ్వాలి. దాట్ మై లైక్స్ అండ్ దట్ పర్సన్స్ లైక్స్, ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఎక్కడో ఒక చోట వెళ్ళాలనిపిస్తే దెన్ ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ థింగ్. ఏదో అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాలి అన్నట్టు అలాంటి ఫీలింగ్స్ నాకు ఉండదు. సో అప్రోచ్ అయ్యి పెళ్లి అని అడిగేసరికి ఓకే, వెదర్ ఐ వాంట్ టు మ్యారీ, లాజికలీ ఎస్, ఐఎమ్ 26, అప్పుడు నాకు 26 years. సో 26, 27కి అందరూ నా కజిన్స్ అయితే 22, 23కి పెళ్లి చేసుకున్నారు. నేనే లేట్ అని ఇంట్లో అందరూ తిట్టుకునే వాళ్ళు. అయింది కదా నాకు కూడా టైమే, సరే ఇట్లా చెప్తానని చెప్తే పేరెంట్స్ కూడా ఓకే అంటే అలా. సో ఇఫ్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ దెన్ ఎస్, ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ అవుట్. ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండ్ గివింగ్ మై బెస్ట్ ఇన్ దట్ రిలేషన్షిప్ యాజ్ వెల్. కానీ అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. బయటికి రాగానే నాకు ఏదో ఇంకో రిలేషన్షిప్ ఇమీడియట్లీ కావాలనే కోరిక నాకు లేదు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ హౌ, ఏదో ముందుటివాడు కూడా నాకు రిలేషన్షిప్ కావాలని నా దగ్గరకు వచ్చి, నేను కూడా రిలేషన్షిప్ కావాలని అక్కడికి వెళ్ళి, అప్పుడు ఇంకొకటి నేను నోటీస్ చేసిన దాంట్లో ఏంటంటే నా సర్కిల్లోనే, వెన్ వీ గో విత్ దాట్ ఇంటెన్షన్ ఇన్ టు అ సిచ్యువేషన్ వీ ప్రిటెండ్. ఇప్పుడు ముందుటి వాడు కూడా నన్ను ఇంప్రెస్ చేయాలనే ఏదో ఒకటి చేస్తుంటాడు, ఈ అమ్మాయి నాకు పడాలి అన్నట్టుగానే ప్రయత్నిస్తుంటాడు. అండ్ అప్పుడు అది 4 years రిలేషన్షిప్ అయినా 10 years రిలేషన్షిప్ అయినా నటిస్తూ ఉంటారు. అది కావాలని నటించడం కాదు,
ఇంటెన్షన్ మంచిదే, నాకే మోసం చేయాలని ఇంట్రెస్ట్. దే డోంట్ నన్ను కలవడానికి వచ్చేటప్పుడు నీట్ గా డ్రెస్ అయి వస్తారు, వాళ్ళ బెస్ట్ కాస్ట్యూమ్, ఏదో మంచి ప్లేస్ కి తీసుకెళ్లిపోతారు, మంచిదే మాట్లాడతారు, నాతో ఎప్పుడు గొడవ పడరు, ఖర్చు పెడతారు, ఎప్పుడు గొడవ పడరు, వాళ్ళ ఇంట్లో అంతా బాగుంది అంటారు. సో వాళ్ళు యాక్చువల్లీ నాతో హైడ్ చేయాలని కాకపోయినా ఆ ఓపెన్నెస్ రాదు. బికాస్ ఎవ్రీ టైమ్ యూఆర్ కమింగ్ మీటింగ్ మీ 2 hours 24 hours లో 2 hours నాతో కలవడానికి వచ్చేటప్పుడు బెస్ట్ బిహేవియర్లోనే మీరు ఉంటారు, నేను కూడా ఉంటాను. నేను కూడా వెళ్ళేటప్పుడు నా ఎంత బ్యాడ్ మూడ్ ఉన్నా ఇప్పుడు తనకి కలవడానికి వెళ్తున్నాను అనే ఒక ఫీలింగ్తో నేను కూడా మంచిగా రెడీ అయిపోయి మంచి డ్రెస్ వేసుకొని మంచి మూడ్లో వెళ్ళి ఏమో లేదు, ఎంత బ్యాడ్ కాల్స్ వచ్చినా ఏం లేదు, నాట్ సో ఇంపార్టెంట్. సో ఐ విల్ బి నైస్ టు దట్ పర్సన్ బికాస్ నా మైండ్ సెట్ లో ఐఎమ్ ట్రైయింగ్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటికి అది నాకు అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు. కాలేజ్ టైంలో నేను చూసేదాన్ని, నాకు చాలా మంది అప్రోచ్ అయ్యేవారు, కానీ అది నచ్చదు. నాకు ఏమవుతుంది తెలుసా, నాకు తెలిసిపోతుంది, ఐ నో దట్ హీస్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ మీ, అండ్ అది నాకు ఆఫ్ అయిపోతుంది, ఇంప్రెస్ అవ్వదు నాకు. ఇన్ఫాక్ట్ అది ఆపోజిట్ అయిపోతుంది, నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అరే హీస్ ట్రైయింగ్ టూ మచ్, అండ్ వాళ్ళు ఎంత ఎక్కువ ట్రై చేస్తారో నాకు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో నాకు ట్రై చేయడం అనేది నాకు నచ్చదు. సో ఎవరైనా నాకు వెరీ గుడ్ లుకింగ్ వచ్చి మళ్ళీ నాకు ట్రై చేస్తాను అనేసరికి నా మూడ్ ఆఫ్ అయిపోతుంది, అయ్యో ట్రై చేస్తున్నాను అలా అవ్వకూడదు. నా కాలేజ్ నా ఫ్రెండ్ కూడా చెప్పేవారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మానస్ అని. సో కాలేజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఫ్రెండ్సే. వాడు ఇప్పుడు కూడా అంటుంటాడు, నీకు ఆ కాలేజ్ లో ఎన్ని మంది అడగలేదు, ఎంతెంత బాగుండేవాళ్ళు. తను చెప్పేవాడు, ఓకే చెప్పు బాగుంటాడు, బాగా బాగున్నాడు, ఇతను అచ్చారేగా బాంబేలో చదివాం కదా, ఈజ్ ఆల్సో ముంబై ఎట్. అందరం చూస్తే ఇతనికి ఎవరైనా చెప్తారు, నువ్వు చెప్పలేవా అంటే మరి టూ మచ్ ట్రై చేస్తున్నాడు, నాకు నచ్చలేదంటే. ట్రై చేయడం నచ్చాలి కదా, నీకు ఎందుకు ట్రై నచ్చట్లేదంటే నాకు నచ్చదు. అలా అంటే ఆడపిల్లలకి ఎక్కువ మంది అలా ట్రై చేసేవాళ్ళంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాకు నచ్చదు. నాకు ఎలా అంటే నార్మల్ గా ఫస్ట్ మనిషి నచ్చాలి, మాటలు నచ్చాలి, థాట్స్ నచ్చాలి, అండ్ ఆర్గానిక్ గా ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అనేది వచ్చి అప్స్ అండ్ డౌన్స్ చూసి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని తను ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఆ సిచ్యువేషన్ ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు మొన్నే నేను ఒక చాలా టెన్షన్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను. సో నా అన్ని మూడ్స్ని, నా లుక్స్ మాత్రమే కాదు, నా స్టేటస్ మాత్రమే కాదు, ఆమె హీరోయిన్ కదా చూడడానికి బాగుంటుంది కదా, అవన్నీ మాత్రమే కాకుండా నా మైనస్లు కూడా, నా బ్యాడ్ థింగ్స్ కూడా అన్నీ తెలుసుండాలి. అది నేను కావాలని చెప్పడం కాదు, తాను కావాలని చూడడం కాదు. ఓన్లీ వెన్ దట్ పర్సన్ ఈజ్ విత్ మీ త్రూ థిక్ అండ్ థిన్, అప్స్ అండ్ డౌన్స్, దే నో మీ యాజ్ అ పర్సన్, అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ దే లవ్ మీ, దెన్ దే లవ్ మీ. Me too, I should know that person for a couple of years as a friend, as a human being, as a colleague. ఎలా అయినా పర్లేదు, ఒక న్యాచురల్ సర్కమ్స్టెన్సెస్లో కలవాలి. పెళ్ళి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే ఆలోచించి కాదు, మనిషిలా ఏదో ఒక రకంగా కలిసి పరిచయం అయి తర్వాత అది ప్రేమగా డెవలప్ అవుతే అది ప్రేమ. అప్పుడు నాకు కూడా తన మైనస్లు ప్లస్లు అన్నీ తెలిసి అయినా తను ఇష్టం అయితే మాత్రమే అది ఇష్టం. అందుకే నాకు అప్పుడు కూడా ఇమీడియట్ గా వద్దనిపించింది. ఒక్కసారినే నేను ఫ్యామిలీ ప్రెషర్ లో వచ్చి ఆ యాంగ్జైటీ ఇమీడియట్లీ చాలా అమ్మాయిలకి ఏమవుతుందంటే, నాకు కూడా తెలుసు, ఇప్పుడు కూడా నాతో కలిసి పనిచేసే అమ్మాయిలు ఉన్నారు, అందరికి నా ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు, అందరూ 28 to 30, 31 బ్యాచ్ లోనే ఉండేవాళ్ళు. అందరికి ఏమైపోతుందంటే, సొసైటీ ఇంకా పెళ్లి కాలేదా, ఫ్యామిలీ వాళ్ళు ఈమె పెళ్లినే చేసుకోవట్లేదు, లేట్ అయిపోయింది, ఇంకెప్పుడు పిల్లలు పుడతారో, అందరూ అలా చెప్తూ ఇంకా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మంది అవ్వట్లేదు అనేసరికి ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఎస్ మేబీ ఐఎమ్ లేట్, మేబీ ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఆ ఒక యాంగ్జైటీలో తప్పు డిసిషన్స్ తీసుకుంటారు. ఆ హరి ఎందుకు యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళడానికి హరి? ఇప్పుడు నా కింద ముందు అంటే 2016-17లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా నా ఫ్రెండ్సే, ఇప్పుడు దాకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, అంటే వాళ్ళకి కావాలని పిల్లలు చేయించుకోలేదు, ఎందుకంటే ఫైనాన్షియలీ సెటిల్ అవ్వాలి, ఇంకా వాళ్ళ జాబ్లు అవి ఇవి సెటిల్ అయ్యేసరికి టైం పడుతుంది. బట్ నౌ సొసైటీ ఈస్ ప్రెషరైజింగ్ దెమ్. ఐ నో ఇంకా పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అయ్యి 5 years అయింది, 7 years అయిపోయింది, అంటే ఇంకా వాళ్ళు చెప్తారని వీళ్ళు పిల్లలు చేయడం కాదు కదా. అలా పుట్టిన పిల్లలకి ఏం ఫ్యూచర్ ఉంటుంది? దే ఆర్ బార్న్ అండర్ ప్రెషర్. సో దిస్ లీడ్స్ టు అన్ అన్హెల్దీ మైండ్ సెట్, అన్హెల్దీ సొసైటీ, ఓవరాల్ అన్హెల్దీ అట్మాస్ఫియర్ అయిపోతుంది. సో అలాగే నేను కూడా తప్పు చేశాను, నాకు అది తెలిసిపోయింది. నేను పెళ్లి చేసి ఈ మిస్టేక్లు అవన్నీ జరిగేసరికి నేను ఇంత చదువున్న అమ్మాయి, నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఎక్కడ నా మిస్టేక్ జరిగింది, అంత బాగా చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను కదా నేను, ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తే నేను కూడా ఇదే ప్రెషర్ కింద, ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, నా పేరెంట్స్ ఇద్దరే,
ఇప్పుడు కూడా నాకు ఆ ప్రెషర్ చెప్తూ ఉంటారు ఇంట్లో, ఇంకా లేట్ చేస్తున్నావు, అమ్మ నాన్న ఓల్డ్ అయిపోతారు, వాళ్ళకి నీ పిల్లలు చూసే కోరిక ఉండదా, మనకు కూడా ఉంటా అంతే కదా, వాళ్ళు అవన్నీ ఎప్పుడు ఉంటారు మీతోటే ఉంటారా, అదే. సో అవన్నీ చెప్పేసరికి ఎంత కాదని చెప్పినా ఒక్క స్మాల్ సబ్ కాన్షియస్లీ కూడా అది ఎఫెక్ట్ అయిపోతుంది కదా. రేపటి రోజు అమ్మ నాన్నకి ఏమైనా అయిపోతే నాకెవరు ఉన్నారు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు అవును కదా, ఇంకా నేను పెళ్లి చేసుకుని తర్వాత పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు నేను చూడాలి, నేనే ముసలామె అయిపోతానేమో అందరు చెప్పి సో దాన్ని నేను ఎక్కువ ఆలోచిస్తే నేను మళ్ళీ రాంగ్ డిసిజన్స్ తీసుకుంటాను. ఎవరైనా నాకు కూడా ప్రేమ కావాలి, నాకు ఒకరు కావాలనే మైండ్ సెట్ నాకు వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాననే ఒక యాంగ్జైటీ నాకు వచ్చేస్తుంది. అందుట్లో రాంగ్ డిసిజన్స్ అయిపోతాయి. బట్ మనం మర్చిపోతాం ఏంటనేది, ఇది ఒక టైం స్కెడ్యూల్ కాదు. ఎవరి దీంట్లో రాత ఏం పెట్టుకుంటే మనకు తెలుసా. ఇప్పుడు నాకు తెలుసా, నేను డివోర్స్ చేసేటప్పుడు డివోర్స్ తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనేది నాకు తెలుసా. అవునంతే కదా. సో మనము ఇంకొకరి లైఫ్తో మన లైఫ్ని పోలించుకోవడం ఒక పెద్ద ఫూలిష్నెస్. అది ఎవరికో 2022కి పెళ్లి రాసి డివోర్స్ అయినంత మాత్రాన మన లైఫ్ అంతతో ఆగిపోయినట్టు కాదు కదా. తర్వాత ఉంటుంది ఇంకా చచ్చిపోతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను, నేను సోషల్ మీడియాలో చూస్తాను, ఎంతో మందికి లవ్ మ్యారేజ్ ఎంతో 10 years లవ్ ఉండి గొడవ పడి పెళ్లి చేసుకుని 6 months కి హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చి హస్బెండ్ చచ్చిపోయారు. వర్సర్ దెన్ డివోర్స్. దట్ ఈస్ వర్సర్ దెన్ డివోర్స్ బికాస్ దే లవ్డ్ ఈచ్ అదర్, దే వాంటెడ్ టు లివ్ టుగెదర్. ఎంతో కోరికలతో పెళ్లి చేసుకుని సడన్ గా హస్బెండ్ చచ్చిపోతే, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్ చచ్చిపోయారు. ఎంతో మందికి హార్ట్ అటాక్ అయ్యి, ఇప్పుడైతే 24, 27 చిన్న ఏజ్కి చచ్చిపోతున్నారు. సో ఎంతో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు. డెత్ ఇస్ గ్రేటర్ దెన్ డివోర్స్. అయినా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదా? వెళ్తుంది కదా, బ్రతకాల్సిందే కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఏది ఏం వచ్చినా మన లైఫ్ అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైఫ్. పుట్టింది ఒకరే, చచ్చిపోవాలి ఒకరే. సో ఇంకొకరు తోడు కావాలంతే గానీ అల్టిమేట్లీ మన లైఫ్ అనేది అది ఇండివిజువల్ లైఫ్. అది నేను ఇండివిజువల్లీ బ్రతకడం, దాంతోపాటు ఇంకొకరు కలిపి వచ్చేటప్పుడు ఆయనకి కూడా షేర్ చేస్తూ బ్రతకడం. సో ఫస్ట్ నాలో ఉండాలి హ్యాపీనెస్, పీస్, నాలెడ్జ్, పేషెన్స్, ఇవన్నీ నాలో ఉండాలి. అది ఎవరు ఉన్నా లేకపోయినా నాలో ఉండాల్సిందే అది. ప్లస్ ఇంకొకరు వస్తే ఆయనతో పంచుకునే అంత ఉండాలి నా దగ్గర. I should have enough to share it with another person. ఇప్పుడు టుడే the only thing most of us have is anxiety, stress, pressure. సో మనం పెళ్లి చేసుకున్నా ఇచ్చేది అదే, పంచుకోవడానికి ఏముంది, స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, లోన్ ఉంది, ఇవే పంచుకుంటున్నాము. యాక్చువల్గా మీది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసు కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుంటాయి మామూలుగా. అప్పటికే ఈవెన్ మన సౌత్ ఇండియన్, నార్త్ పక్కన పెట్టుకున్నారు కానీ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మనం రీసెంట్ గానే చూసాము. నాగ చైతన్య, సమంత ఇక్కడ, అక్కడ చూస్తే తమిళనాడులో, చెన్నైలో చూసుకుంటే ధనుష్, ఐశ్వర్య. సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీ కేసు సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతాయి? మనం చూసుకుంటే అట్లాగే నాగబాబు గారి వాళ్ళ డాటర్ నిహారిక, తను కూడా అలాగే. No, I think industry is just a portion of the society. సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో 3-4 కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ ఇన్ ద సొసైటీ 20, 30, 40 పీపుల్. మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీ మ్యారేజెస్ లో ఉన్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక, సావలేక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక, అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళు పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు, వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు, ఏదేదో మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే, అది నేను అవ్వలేదు, ఫెయిలియర్ని, ఏదో ఒకటి అయింది, 10 జరిగాయి, అది చెప్పారు, ఇది చెప్పారు, అవన్నీ నా లోపలే ఉన్నాయి. ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ స్టోరీ ఉంది, వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది, ఏదో అయింది, ఏదో వాళ్ళ సర్కస్లో అన్నీ అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు. నీ అన్హ్యాపీనెస్, వాళ్ళ అన్హ్యాపీనెస్ పంచుకోవడానికి ఏముంది? అన్హ్యాపీనెస్ ఉంది, డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సో డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది? హైపర్ డిప్రెషన్ అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. వన్ ఇస్ దాట్. ప్లస్ ఇంకొకటి, సొసైటీ కూడా చూడండి, సొసైటీ ఈస్ వెరీ హిపోక్రెటిక్. ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు, అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేసేస్తారు. అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే
అమ్మాయి బ్రతకాల్సింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ధైర్యంగా ఉండాలి, ఎదురించాలి, మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది, నేను చేసిందే చేయాలి అని రాస్తారు కామెంట్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు. నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు, యూ గేవ్ అప్ వెరీ ఈజీలీ, నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు, నువ్వు ఫైట్ చేయాల్సింది, నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు, నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు దీన్ని, నువ్వు అది, నువ్వు ఇది. బాగా ఎదుర్కొన్నారా మీరు రియల్ గా? లేదు, రియల్ గా ఎవరు చెప్పరు. రియల్ గా ఏమవుతారు, అంత సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. అవును, సోషల్ మీడియాలో లేదు, నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు. బట్ ఓవరాల్ గా చెప్తున్నాను, సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్, ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా, బ్లాగర్ ఒకరు, అంటే అతను ఐ థింక్ ఈజ్ అ క్వియర్ కమ్యూనిటీ నుంచి అబ్బాయి, కానీ అమ్మాయి లాగా డ్రెస్అప్ చేసి దాన్ని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా. సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్, మేక్ వీడియోస్. ఆయన చేస్తున్నాడు, యంగ్ బాయ్, 16 years old బాయ్. అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా. 16-year-old బాయ్, తప్పేముంది? That was nothing wrong. Even if it is wrong, who are you people to write a comment under? అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మ నాన్న ఉన్నారు, అతని అమ్మనే అంటున్నారు. నాకు పర్లేదు, నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా, మేకప్ వేసుకోవడం ఇష్టం అంటే మేకప్ వేసుకుంటాడు. ఇప్పుడు సూసైడ్ చేశాక నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు, మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు, టార్చర్లు ఇస్తూనే ఉంటారు, ఫస్ట్ యు పుష్ హిమ్ టువర్డ్స్ సూసైడ్ అండ్ దెన్ వెన్ హి కమిట్స్ సూసైడ్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. నువ్వు ఫైట్ చేయాల్సింది. మేమింతే, మనం రాస్తూనే ఉంటాము, మనం నోటుకొచ్చింది చేస్తూనే ఉంటాము, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఏడవాలి, అది చూసి మేము ఆనందపడతాం. అంటే ఇది ఎలాంటి సాడిజం? చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు, కానీ మళ్ళీ ముందుటి వాడు చచ్చిపోకూడదు, బ్రతకాలి అవన్నీ విని. అంటే ఇవన్నీ కూడా బేర్ చేస్తూ బతకాలి. సో ఇవన్నీ సాడిజంలో ఒక్క పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగోలు లేవనుకుంటున్నారా మీరు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది. నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండకూడదు, కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను, ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది. ఎంత ఉన్నాయి అలా. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము, క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం. ఇవన్నీ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సమాజం నుంచే వస్తున్నాయి, మన సమాజంలో జరుగుతున్నాయి. సో ఈ రోజు ఇన్ని సూసైడ్ తయారవుతుంది. ఇది ఈ జబ్బు మా సమాజంలో ఉంది. ఈ ఇష్యూస్ అన్ని, ఈగో కానీ, అన్హ్యాపీ మ్యారేజెస్, స్ట్రెస్, టార్చర్లు, ఇవన్నీ చూపిస్తాను చూడు. ఈ క్రైమ్లు, ఈ సూసైడ్లు, ఈ డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు. వీ డోంట్ హ్యావ్ లవ్, వీ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నాకు నా చైల్డ్హుడ్లో ఏదో ఒక దెబ్బ తగిలింది, నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు, నాకెవరు అడిగేవారు లేరు, నాకు లవ్ లేదు, నాకు ప్రేమించేవారు లేరు. ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి. ఇంకెవరికి ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి. అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు, వాళ్ళలాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు. అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యే అంత మంచి మనసు కూడా నాకు. బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ, అన్సాటిస్ఫైడ్, డిప్రెస్డ్ సోల్స్ and minds in our society, which is why ఇవన్నీ unhealthy things are developing. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా మీద పడి అందరినీ కూడా టార్చర్ చేస్తా ఉంటారు. ప్రతి దాంట్లో మీకు పొల్యూషన్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది, మీడియాలో కూడా కనిపిస్తుంది, రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది, మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అన్ని మనుషులు జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది. సో అది మనం చేసింది, మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరికి తెలుసు. అది డిస్కస్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు. సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటున్నారు. మనం ఏమి దాచుకోలేము, ఏం జరిగినా వాళ్ళ ఓపెన్ లైట్స్ అండ్ కెమెరా ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము. అంటే మీ ఫిలాసఫీ, అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కానివ్వండి, రిలేషన్షిప్స్ మీద కానివ్వండి, చాలా కాంక్రీట్గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఈ 4-5 సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా? అంటే లైఫ్ని షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరు కూడా మీకు తగలలేదా? యాజ్ ఫ్రెండ్స్ తగిలారండి.
అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది. అవును, మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో ఎస్. ఇప్పుడు చాలా మంది బ్లడ్ పంచుకున్నారు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు. మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే నాతోనే ఒక్క ప్లేట్లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్, నా మదర్ నాకు ఒకటే, నేను ఒక్కనే పుట్టాను. సో మదర్ సేమ్ కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు, నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఎలా అయిపోయారంటే టైంతో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయారు. ఓ పెద్దవాళ్ళే, మేము మాట్లాడలేం. నేనేం చేంజ్ అవ్వలేదు, నేను ఇలాగే ఉన్నాను. కానీ వాళ్ళకి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. బట్ అది ప్రొజెక్ట్ చేయడం ఏంటంటే నేను పెద్దగా అయిపోయానని. వాళ్ళ థింకింగ్ చిన్నదైపోయిందనే చెప్పరు. చెప్పడం ఏంటంటే నువ్వు పెద్దగా, పెద్ద మనిషిలే, నేను మాట్లాడలేదు అన్నట్టు వాళ్ళు అనుకుని అలా దూరం. కొందరికి ఏదో అంటే కొందరు నా క్లోజెస్ట్ కొందరు ఎలా అంటే ఎంత సిల్లీ ఇష్యూస్ అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చేసరికి నాకు హైట్ వచ్చింది, నేను వాళ్ళకి నా బెటర్ లుకింగ్ అనేది అందరు చెప్తారు కదా, అది మళ్ళీ సమాజం చెప్తుంది కదా, ఓ చాలా బాగుంది కదా మీ ఫ్రెండ్ ఎంత అందం ఉందో, నువ్వు చూడు ఎలా ఉన్నావు అన్నది చెప్తారు కదా. చెప్పగానే వాళ్ళు బయట వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మన ఫ్రెండ్షిప్ ఏంటో మనకు తెలుసా? కానీ దానికిన్నా ఎక్కువ, మన ఫ్రెండ్షిప్ కిన్నా ఎక్కువ అది ఎక్కువైపోయింది. ఈమెకి ఎక్కువ అటెన్షన్, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు అందరూ ఈమె వెంటే పడతారు, ఈమెతోనే మాట్లాడతారు, ఈమెనే అందం అంటారు. వద్దులే నువ్వు ఉండి, నేను ఒక్క ఆమెనే, వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ అయిపోయారు, నేను ఒక్క ఆమెనే ఉండిపోయాను. అలాంటి పాలిటిక్స్. సో అప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను, హై స్కూల్ నుంచి ఇవన్నీ ఆబ్జర్వేషన్స్. బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. అంటే తెలిసిపోతుంది. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ దట్ దే ఫీల్ దీస్ సిల్లీ థింగ్స్ ఆర్ సో మేజర్ ఇన్ లైఫ్. అంత పెద్ద విషయం అది ఒకటి. అందం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, అండ్ అన్ఇంపార్టెంట్ కోసం అన్ని మర్చిపోతారు. చైల్డ్హుడ్ మర్చిపోతారు, మెమరీస్ మర్చిపోతారు, ప్రేమ మర్చిపోతారు. సో ఇలాంటి అండ్ కొందరు మన తోడే ఉన్నారు, ఫ్యామిలీ లాగే ఉన్నారు. కానీ ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు ఫెయిల్ అయిపోతామో, ఎప్పుడు మనం కింద పడి వాళ్ళు నవ్వేలా అయిపోతుందో అని వెయిటింగ్లో ఉన్నారు కొందరు. సో అలాంటిది డివోర్స్ టైంలో కానీ లేదా ఇంకొకటి అయ్యే టైంలో కానీ హ్యాపీ అయ్యారు. కొందరు ఏమనుకున్నారంటే నేను కెరియర్ బాగున్నప్పుడు చాలా మంది చెప్పేవారు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిందో. మా మదర్తో చెప్పేవారు, ఒకటే కూతురు నీకు ఎందుకు అలాంటి ఇండస్ట్రీకి అంటే, మదర్ అలాంటి ఇండస్ట్రీ కావాలని. అండ్ వాళ్ళకు కూడా తెలుసు, బట్ పర్పస్ఫుల్లీ టు హర్ట్ మై పేరెంట్స్. ఏదో ఒక రకంగా ఇప్పుడు అన్ని హ్యాపీగా ఉంటే ఏదో ఒక చెడ కొట్టాలి కదా, ఆ చెడ కొట్టాలనే ఒక ఉద్దేశంతో వచ్చి అన్నీ ఓకే కానీ అంత అందం ఉన్న అంత ఎడ్యుకేటెడ్ ఉన్న అమ్మాయికి ఆ ఇండస్ట్రీకి ఎందుకు పంపించావు? నా మమ్మీ ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి? సో అలా అక్కడ తెలుసు కదా నీకు ఇండస్ట్రీ ఎలాంటిదో. సో మమ్మీ అలా ఆ ఇండస్ట్రీకే వెళ్ళి చెత్త చేయాలని లేదా? చెత్త చేసే వాళ్ళు ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు చేయట్లేదా? సిటీలో ఉన్న ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేయట్లేదా? ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేయట్లేదు? ఆ ఇండస్ట్రీకి వెళ్ళి అలాంటి పనులు చేయాలని ఏం లేదు కదా. మంచిది చేసేది ఎక్కడుండి కూడా మంచి పని చేయొచ్చు, చెత్త చేయాలని ఉంటే ఎక్కడుండి కూడా చెత్తలు పనులు చేయొచ్చు. సో అలాంటిది ఏం లేదు. మా కూతురు ఏంటుందో మాకు తెలుసు, అలాంటి అవసరం లేదు. అప్పుడు ఆగిపోయారు. పెళ్లి అయ్యేసరికి చాలా మంది అనుకున్నారు పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మాయి కెరియర్ అయిపోయినట్టే, ఇంకా అయిపోతుంది అని ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా సినిమాలు చెయ్యొద్దంట అని చెప్పి ఒక రౌండ్ గాసిప్, ఇంకా సినిమాలు ఆపేస్తుంది, ఇంకా ఎక్కడ ఇంకా పెళ్లి అయిపోయింది కదా అన్నట్టు హ్యాపీ అయిపోయారు. అప్పుడు సగం కట్ అయిపోయారు కొందరు. తర్వాత డివోర్స్ అయిపోయేసరికి ఇప్పుడైతే 100% ఫినిష్ అమ్మాయి, ఇంకా అమ్మాయి ఎదిగేలా లేదు, ఫుల్ స్టాప్. ఇంకా ఇప్పుడైతే ఒకవేళ పెళ్లి తర్వాత సగం ఉన్నా కూడా ఈ డివోర్స్ తర్వాత అయితే ఏముండదు, ది ఎండ్ ఇంకా అని చెప్పి అప్పుడు పార్టీ చేసుకున్నారు సగం మంది. అది కూడా జరగలేదు. సో అలా అయ్యి సడన్ గా ఇప్పుడు బై దాట్ టైం నా మమ్మీకి కూడా డాడీకి కూడా కొందరి మీద అయినా కొంచెం ప్రేమ ఉండే, లేదు వీళ్ళు మన వాళ్ళు అనే ఫీలింగ్ ఉండే. కానీ ఇవన్నీ అయ్యేసరికి ప్రాపర్గా ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్, నాట్ జస్ట్ హియర్, ఈవెన్ పర్సనలీ. వి క్లియర్లీ రియలైజ్డ్ హూ రియలీ వాంట్స్ మన మంచిది ఎంతమంది కోరుకుంటున్నారు, ఎంతమంది చెత్త దగ్గరుండి చెత్త జరగాలనే వెయిటింగ్ లో ఉన్నారు. ఎవరు వాల్యుయేషన్స్ ఎవరు కాదు అనేది మనకు అప్పుడు తెలిసిపోయింది. సో అట్ ద సేమ్ టైం జీరో ఎక్స్పెక్టేషన్ నుండి వాళ్ళు అసలు మా లైఫ్ లో ఉండాలని కూడా తెలియని మనుషులు ఉన్నారని చూపించారు. దే వర్ దేర్. లైక్ మిమ్మల్ని మనం ఎప్పుడు కౌంటే చేయలేదు. యువర్ నెవర్ ఇన్ అవర్ డిస్కషన్స్, యువర్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ నాట్ ఆన్ దాట్ లెవెల్. బట్ దే షోడ్ అప్ ఆన్ దాట్ లెవెల్. ఎవరు దగ్గర ఉండాల్సిన ప్లేస్ అని మనం ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు మన దృష్టిలో కింద పడేసరికి ఎక్కడో ఉన్న వాళ్ళు మా దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎదిగిపోయారు. దే డిడ్ సో మచ్, దే ఆర్ దేర్ ఫర్ మీ. సో నౌ దాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్
లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. నా సోషల్ స్టేటస్, నా అపియరెన్స్, ప్లస్ మైనస్లు అన్ని పక్కన పెట్టిన ఆల్ టైమ్ 2 AM 3 AM నేను ఎప్పుడు కాల్ చేసినా నా కోసం ఇంతమంది ఉన్నారనే ఒక, ఇద్దరే అయి ఉండొచ్చు, ముగ్గురే అయి ఉండొచ్చు, కానీ ఉన్నారనే ఒక కాన్ఫిడెన్స్, ట్రూ ఫ్రెండ్షిప్, ట్రూ రిలేషన్షిప్స్ ఉన్నాయి నా లైఫ్లో. నౌ వెదర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అవన్నీ నాకు తెలియదు. బికాస్ నేను ఆలోచించట్లేదు, అటు సైడ్ నుంచి కూడా అలాంటిది ఏం లేదు. వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ మై లైఫ్, వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్, బట్ నాట్ నెసెసరీలీ, మేబీ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్, మేబీ ఇట్ విల్ హ్యాపెన్, ఐ డోంట్ నో. సో మీరైతే మీ రేస్ లో మీరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను నా లైఫ్ ని. నేను చెప్పినట్టు ఇంకొకరు ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఒక జన్మ ఇచ్చారు, ఆ లైఫ్ లో నాకు ఇన్ని ఎబిలిటీస్ ఇచ్చారు. ఇవి అయితే నా 100% నా దగ్గర ఉన్నవే. దానికి ఇంకొకరు ఉన్నా లేకపోయినా దానికి దీనికి సంబంధం లేదు. సో ఇవి ఎప్పుడు ఉంటాయి, ఎవరున్నా లేకపోయినా ఈ ఎస్తర్ ఎప్పుడు ఉంటుంది. ఇంకొకరు వస్తే then I am very happy to welcome that person and give that person the best. దానికోసం మీరు హరి ఏం పడట్లేదు. లేదు, హరి పడితేనే తప్పు జరుగుతాయి. హరి నా సర్కిల్లో హరి చేసే వాళ్ళకి కూడా నేను అదే చెప్తుంటాను, హరి ఒకటి చేయకండి. జరిగేయాలనుకుంటే వాళ్ళ గురించి మనకి ఈ ట్రావెలింగ్ లో, ఈ జర్నీలో వాళ్ళు ఏంటో మనకు తెలుస్తారు. yes ఆ తర్వాత ఒకవేళ ఉంటే గనక రాసి పెట్టుంటే ఎక్కడికి పోదండి. ఏ ఏజ్ లో అయినా అదే నేను అంటాను, ఎవరో 22కి పెళ్లి చేసుకుని 24కి డివోర్స్ అయిపోతారు, లేదా పార్ట్నర్ చచ్చిపోతారు. ఇంకెవరో 40కి పెళ్లి చేసుకుని, నా గోవాలోనే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 41 and 42. అంటే ఇద్దరు వాళ్ళ లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఉండే, అంటే ఎల్డెస్ట్ సన్, చిన్న సిస్టర్స్ కి అందరికి పెళ్లి చేయించి అదన్నీ చేసి సెటిల్ అయిపోయి, తర్వాత అమ్మ నాన్నని చూసుకుని అన్ని అయిపోయేసరికి 40-41 అయిపోయింది ఏజ్. తర్వాత లోన్లీనెస్, అందరూ సెటిల్ అయిపోయారు, బ్రదర్స్ సిస్టర్స్, అమ్మ నాన్న కూడా చచ్చిపోయారు, ఒక్కడే ఉండిపోయాడు. సో తర్వాత ఏమి ఇదే అందరు క్వశ్చన్స్, ఏంటి ఇలాగే ఉండిపోతావా? అప్పుడు రిచ్నెస్ ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉంది, కానీ లైఫ్ పార్ట్నర్ లేదు, దొరికే అవకాశం కూడా లేదన్నట్టు సొసైటీ. 41కి ఎవరు దొరుకుతారు అనే ఫీలింగ్. కానీ తర్వాత లవ్ లో పడి, తనకి కూడా 41 years old అమ్మాయి, ఆమెది కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఏదో జరిగి 42-41లో పెళ్లి చేసుకుని, పెళ్లి అయ్యాక మళ్ళీ అందరు నవ్వుతున్నారు, ఇంకా పిల్లలు ఎప్పుడు 42-41కి పిల్లలు అవుతారేంటి, 1 year లో బేబీ కూడా పుట్టింది. సో అన్ని కలిసి వచ్చింది. నౌ అట్ 45-46 దే ఆర్ లివింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్. వై నాట్? అంటే దేవుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళ జర్నీలు వాళ్ళకి అర్థం అవుతున్నాయి. నీకెందుకు 41 అయినా 42 అయినా ఆ 41 years ది జర్నీ పంచుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అండ్ దేవుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన సాక్రిఫైసెస్ కోసం వాళ్ళకి ఏదో ఒకటి పెట్టున్నారు. ఆ నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉండాలి, మన అదృష్టం మీద నమ్మకం ఉండాలి. అండ్ మన కోసం ఎవరికొకరైనా దేవుడు చేసే ఉంటారు. ఇది జస్ట్ ఒక జర్నీ. వాట్ ఎవర్ ఇస్ నాట్ వర్క్డ్ అవుట్ ఇస్ నాట్ వర్క్డ్ అవుట్. ఎవరు వేరే వాళ్ళది లైఫ్ చూసి అయ్యో వాళ్ళకి అయింది కదా నాకు అవ్వలేదు కదా అని ఆలోచించడం ఫూలిష్నెస్. మన జర్నీయే వేరు, ఇంకొకరి జర్నీయే వేరు. ఇప్పుడు నేనే హీరోయిన్ గా ఉన్నప్పుడే చాలా మంది మీరు మిస్ అయిపోయారు అనుకోవట్లేదా, మీరు ఆ హీరోతో చేయాల్సింది, ఈ హీరోతో చేయాల్సింది. బట్ మై జర్నీ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మేబీ ఐఎమ్ నాట్ వర్కింగ్, ఒక హీరోకి పక్కగా హీరోయిన్ గా డాన్స్ చేయట్లేదేమో నేను, లేదా చేయలేదేమో, చాలా మంది పక్కన హీరోయిన్ గా డాన్స్ చేయొచ్చేమో, చేయలేదేమో ఒక్కప్పుడు. బట్ డూ ఐ రిగ్రెట్ ఇట్? Not really, because my journey is totally different. I developed in a different angle altogether. ఒక వేరే పాత్. ఇప్పుడు నా పాత్లో ఈ పాత్కి ఏమంటారు, హీరోయిన్ అని పిలుస్తారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పిలుస్తారా, ఏమని పిలుస్తారో నాకు తెలియదు. కానీ me as an artist, I have made my own way. I am happy in that way, and maybe I ended up in a totally new direction. కొన్నిట్లో లీడ్ యాక్టర్ గా చేస్తున్నారు, కొన్నిట్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను. అండ్ దీనికి ఎక్కువ ఏం కావాలి? మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికే పవర్ దేవుడు మాకు ఇచ్చారంటే దానికి ఎక్కువ ఏం కావాలి? లైఫ్ లో కావాల్సిందే ఇది కదా, దాట్ యూ షుడ్ బి ఏబుల్ టు లివ్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్. సక్సెస్ వేరు, సక్సెస్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఇస్ వేరు. సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లైక్, వాట్ మై హార్ట్ ఫీల్స్ రైట్, వాట్ మై మైండ్ ఫీల్స్ రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నైట్ వెళ్ళి బెడ్లో ఇలా పడుకోగానే 2 minutes లో నిద్ర వచ్చేస్తుంది నాకు. దానికి నా గ్రేట్ అచీవ్మెంటే లేదనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఎంత సక్సెస్ రావచ్చు, ఎంత ఉండొచ్చు, కానీ నైట్ వెళ్ళి కళ్ళు మూసుకోగానే అన్ని టెన్షన్లు ఇవి అవి రిగ్రెట్ గిల్ట్లు ఉండి నేను పడుకోకుండా ఆ స్ట్రెస్ లో ఉండడానికి చేసేదంతా చేసి వర్క్లు అన్ని నా వరకు నేను హ్యాపీగా ఉండి చేసి నైట్ కి కూడా ప్రశాంతంగా పడుకునే అంత ప్రశాంతం మైండ్ దేవుడు నాకు ఇచ్చారనేదే నాకు గ్రేటెస్ట్ గిఫ్ట్. అంతకు మించిన ఆనందం ఏముంది? ప్రశాంతమైన నిద్రపోయే వాళ్ళు ఈ రోజులు ఎంతమంది ఉన్నారు? అదే 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 నాకు గ్రేటెస్ట్. పడుతుందంటే మీరు అంతే హ్యాపీ కదా, అంతకు మించి సంతోషం ఇంకేముంటుంది. సో కమింగ్ టు, అంటే చాలా మీ ఫిలాసఫీ అంతా ఇందులో బయటకు వచ్చేసింది, చాలా క్లారిటీగా చెప్పారు.
సో ఇప్పుడు మీకు రిలీజ్ కి రెడీగా ఉన్నటువంటి సినిమాలు అందులో డెవిల్ ఒకటి రాబోతుంది కదా, అందులో 29th అనుకుంటా రిలీజ్ దిస్ మంత్. సో అందులో ఏ క్యారెక్టర్ చేశారు మీరు? ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అంటే నాకు డెవిల్ అని అప్రోచ్ అయ్యేటప్పుడు నేను ఆలోచించాను ఏముంటుంది, ఏదో ఒక చిన్న రోల్ అలాంటిది అయితే ఐ లైక్, బట్ ఐ షుడ్ హ్యావ్ సంథింగ్ న్యూ టు ఎక్స్ప్లోర్. చిన్న రోల్ పెద్ద రోల్ అని చూడను కానీ కమ్ అండ్ గో రోల్ ఉంటే నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఇలా కనపడి వెళ్ళిపోవడం అంటే నాకు వేస్ట్ కదా. అండ్ పెద్ద ఫిల్మ్స్లో మాక్సిమం అలాగే ఉంటుంది, పెద్ద ఫిల్మ్స్లో పెద్ద ఆఫర్ చేయడానికి ఎవరికి ఏమి ఉండదు. సో మేబీ అలా ఉంటుందేమో అనుకునేసరికి వాళ్ళు నాకు క్యారెక్టర్ చెప్పారు, నాకు చాలా నచ్చింది. అంటే ఇట్ ఈస్ అ కీ రోల్ అండ్ ఇట్ ఈస్ లిటరలీ అ కీ రోల్. మీరు సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు కీ రోల్ అనే చెప్పాను. స్టోరీలో ఒక నిజంగానే ఒక అంటే ఒక అన్లాక్ అవుతుంది, సినిమా అన్లాక్ అయ్యే ఒక క్యారెక్టర్. అది ఓవరాల్ స్క్రిప్ట్ లో నా పొజిషన్ చెప్తే నా క్యారెక్టర్ కూడా నా ఏమంటారు పర్సనాలిటీని ఎలా బిల్డ్ చేశారు ఆ క్యారెక్టర్ ని, ఆ లుక్ నుంచి ఆ కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిదీ ఎంత నీట్ గా. సో ఇట్ ఇస్ సంథింగ్ న్యూ, ఐ హావ్ నెవర్ డన్ దట్ బిఫోర్, ఫస్ట్ టైం చేశాను, నాకైతే చాలా నచ్చింది. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను డెవిల్ వస్తే, బికాస్ ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్. ఎస్తర్ అని చూసి ఎస్తర్ కోసం అని వెళ్ళి చూస్తే జనాలు డెఫినెట్లీ సర్ప్రైజ్ అయిపోతారు. ఒక చిన్న పోర్షన్ అయినా పెద్ద పోర్షన్ అయినా చూసేటప్పుడు అయితే ఎస్తర్ ఈ రోల్ చేసిందా అని అనుకుంటారు డెఫినెట్లీ. పైగా అది బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియడ్ కదా, ఒక పీరియడ్ ఫిల్మ్ అది. సో నందమూరి కళ్యాణరామ్ గారితో మీకు ఉన్నాయా సీన్స్ ఉన్నాయా? ఒక్క సీన్ ఉంది, బట్ అలా కాన్వర్సేషన్ అనేది లేదు, బట్ వీఆర్ దేర్ ఇన్ వన్ సీన్. బట్ త్రూ అవుట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ ఇన్ యూనిక్ ఇన్ దాట్ వే. నాకు ఏం నచ్చిందంటే మీరు చెప్పినట్టు ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఏజెంట్, మళ్ళీ సో దట్ దెర్ ఇస్ సస్పెన్స్, దెర్ ఇస్ మిస్టరీ, సో ఆ కేస్ సాల్వింగ్. సో ఏదో ఒక ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిల్మ్లు అవి విని చెప్పిన ఈ మధ్య కాలంలో ఏమైపోయింది, పోస్ట్ KGF అవన్నీ చెప్పొచ్చు అంటే డార్క్ ఇప్పుడు యానిమల్ కూడా చూడండి. సో ఎవ్రీబడి వెంట ఇన్ టు వన్ ఒక కొత్త వరల్డ్ యూనివర్స్ లోపల వెళ్ళిపోయారు. అక్కడ అన్ని డార్క్, అన్ని మర్డర్లు, అన్ని ఏమంటారు ఓవర్ వైలెన్స్. సో పాన్ ఇండియన్ అని చెప్పగానే ఆ మూడ్కి వెళ్ళిపోతారు. బట్ దిస్ ఇస్ బ్రేకింగ్ దట్ and it is taking you into a new world of mystery and cinematography kuda chala baagundi, locations chala baagunnai. So I think it will definitely be a refreshing pan Indian movie for me. character enti andro character పేరు గుర్తుందా? రాణి. yes, సంయుక్త మీనన్ ఉంది కదా లీడ్ యాక్టర్ కదా, ఆమె ఫీమేల్ లీడ్. yes, సో ఆమె క్యారెక్టర్ కి మీ క్యారెక్టర్ కి ఏమైనా ఇది ఉంటుందా? లేదు, నాకు తనకి సంబంధం, కళ్యాణరామ్ గారి క్యారెక్టర్ కి నా క్యారెక్టర్ కి సంబంధం ఉంటుంది. అలానే మళ్ళీ మనం కలిసి ఒక్క సీన్ లో ఉంటాం అంతేగాని మిగతాదన్నీ, బట్ వీ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, బట్ వీ గో ప్యారలల్లీ వెళ్తూ ఉంటుంది స్టోరీ. అలా. సో ఈ దాని ప్రొడ్యూసరే ఈ సినిమాకి డైరెక్టర్. మిమ్మల్ని డైరెక్ట్ చేసింది ఆయన. యాక్చువల్ ఫస్ట్ నవీన్ మేడారం అని చెప్పేసి అతను కదా డైరెక్టర్. అవును. కొన్ని సీన్స్ అతను మిమ్మల్ని డైరెక్ట్ చేసింది ఎవరు? నవీన్ గారు ఉన్నప్పుడు చేశాను షూటింగ్. కానీ అప్పుడు కూడా అభిషేక్ గారు కూడా సెట్ లో ఉండేవారు. అభిషేక్ గారు, నేను అదే చెప్పేవారు, ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయి ఉండి కూడా ప్రతి లొకేషన్ లో ప్రతి సీన్ కి ప్రతి ప్లేస్ లో ఉంటారా మీరు అంటే, హీ వాస్ ఫుల్ ఆన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే ఎక్కడో ఉన్నారని కాదు. కారైకుడిలో షూటింగ్ జరిగింది, హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది, కారైకుడిలో కూడా అతను ఉన్నారు. ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఫ్రమ్ ప్రొడక్షన్ యాంగిల్లో షూటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్న సొల్యూషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నారు. మేనేజర్లో ఉంటే కూడా ఆయన ఉంటారు, లుక్ టెస్ట్ లో కూడా ఆయన ఉంటారు. సో హీ హాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసెస్. సో అభిషేక్ గారు ఆల్సో వాస్ దేర్, బట్ నవీన్ మేడారం ఆల్సో వాస్ దేర్. తర్వాత అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే తనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా మీకు ఐడియా ఉంది కదా? అవునవును. నవీన్ మేడారం ఇప్పుడు లేడు ప్రాజెక్ట్ లోనే. అవును. సో అది ఒక ఏదో చిన్న కాంట్రవర్సీ కూడా అయినట్టు, అది నాకు పెద్దగా తెలియదు, బట్ నాకు అది ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు వచ్చింది దట్ నా అభిషేక్ గారు ఓన్లీ హస్ టేకన్ ఓవర్ డైరెక్షన్ ఆల్సో అని. సో అయితే ఇప్పుడు డెవిల్ అనే మూవీ కనుక వస్తే మా ముందుకు వస్తే, సో మీరైతే మాకు మంచి పెట్టుకోవచ్చు. సంథింగ్ న్యూ అంటే నేను అదే అంటున్నాను కదా, క్వాంటిటీ ఎంతో చెప్పలేము, బట్ క్వాలిటీ ఉంటుంది. ఎన్ని రోజులు వర్క్ చేశారండి? రోజులు ఎక్కువైపోయిందంటే, ఎందుకంటే ద ట్రీట్మెంట్ ఇస్ దేర్. రోజులు ఒక 10 days అని చెప్పొచ్చు, బట్ ద ఫిల్మ్స్ ఫ్లో అండ్ అది మేకింగ్ అంత ఉంది. yes, even length ఉంది. like I'm not saying that I'm not a come and go role, but I'm not saying that at the same time అంటే జనాలు ఏమనుకుంటారు, ఇది ఒక కన్వెన్షనల్ సినిమా సబ్జెక్ట్ కాదు, ఇది ఒక వేరే సినిమా సబ్జెక్ట్. ఇట్స్ అ స్ట్రాంగ్ కీ క్యారెక్టర్ విచ్ యూ విల్ సీ త్రూ అవుట్, ఫస్ట్ టు లాస్ట్ ఉంటుంది క్యారెక్టర్, బట్ ఇన్ అ డిఫరెంట్ వే, విచ్ ఇస్ వై ఐ అగ్రీడ్. నేను అగ్రీ చేసిన కారణమే అది. ఒక ఏదో రకంగా ఇట్స్ డిఫరెంట్ సినిమా ఓవరాల్. అంటే మీకు వచ్చినట్లు చూస్ చేసుకుంటున్నారు అయితే? అవునవునవును.
ఏది కమ్ అండ్ గో ఇట్లాంటి అలా చేసుకోవట్లేదు. అండ్ వచ్చిన పెద్ద సినిమాలైనా కానీ పెద్ద సినిమాలైనా కానీ, ఎందుకంటే సినిమా పెద్దది, ఐ అప్రిషియేట్ సినిమా, ఐ లవ్ సినిమా, బట్ ఐ ఆల్సో లవ్ మై సెల్ఫ్ అండ్ మై కెరియర్. సో నేను చేసేటప్పుడు నాకు గ్రోత్ ఉండాలి, అట్లీస్ట్ ఒక్క అడుగు అయినా ముందుకు ఉండాలి. నేను నిన్నటి కింద ఒక్కరోజు రివర్స్ వెళ్ళే సినిమానే అయితే, నేను ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాల కింద వర్స్ట్ సినిమానే అయితే అది చేసి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మై టైమ్, ఎనర్జీ. సో నో, అండ్ అట్ ద సేమ్ టైం రిపీటెడ్ అయితే కూడా నేను చేయను. ఒక్క సినిమాలో ఉన్నలాగా ఇంకో సినిమాలో అయితే కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ గ్రోత్ లేదు, యాజ్ అ పర్సన్ గ్రోత్ లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఉంటే ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి నాకు ఏదో ఒకటి కొత్తగా ఉండాలి, ఓన్లీ దెన్ తీసుకుంటాను. డెవిల్ తోటి మీకైతే హోప్ ఉంది. yes definitely I know that మీకు మంచి పేరు వస్తుంది, మంచి పేరు ఒక మంచి క్యారెక్టర్ చేశారనే సాటిస్ఫాక్షన్ అయితే మీకైతే ఉంది. అండ్ ఒక మంచి సినిమా పార్ట్ అయ్యాననే ఒక హ్యాపీనెస్ అవుతుంది. అది కాకుండా ఇంకేముంది ఇప్పుడు చేస్తున్నవి కానీ రిలీజ్ రెడీ టు రిలీజ్ తెలుగులో ఒకటి మాయా అని ఒక సినిమా ఉంది, ఇంకొకటి టెనెంట్ అని ఒక సినిమా ఉంది. మాయా ఇస్ అ హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్, అది ఒక హారర్ థ్రిల్లర్, హారర్ క్రైమ్ థ్రిల్లర్. సో మీరు లీడ్ రోల్? అది లీడ్ రోల్, హీరోయిన్ సెంట్రిక్. అంటే మెయిన్ మాయా అనేది క్యారెక్టర్ నేమా లేకపోతే అది? మాయా అనేది ఒక క్యారెక్టర్ పేరు, కానీ ఇది నా క్యారెక్టర్ కాదు అలా. సో ఇట్స్ నైస్ సబ్జెక్ట్, నచ్చింది నాకు, స్టోరీ చాలా నచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ కాపీ చూడాలి. చూస్తే పబ్లిసిటీ వాటిలో చూస్తే ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తున్నారు మీరే? అది నేనే, కానీ అది ఒక వేరే అదే నేను అన్నా కదా, ఒక హారర్ క్రైమ్ థ్రిల్లర్. సో దెర్ ఇస్ 3 things ఇన్ ఇట్. కంప్లీట్లీ హారర్ కాదు, యాక్చువల్లీ ఒక క్రైమ్ థ్రిల్లర్, ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్ కూడా కాదు. సో అన్ని కలిపి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఫ్యూజన్ జానర్ లాగా తీశారు డెబ్యూ డైరెక్టర్. కానీ నాకు తన స్టోరీ చెప్పేటప్పుడే నచ్చింది, అది బాటమ్ లైన్ చాలా బాగుంది. సో షూటింగ్ చేసేటప్పుడు కూడా బాగా చేశారు, డబ్బింగ్ వరకు చూశాను, నచ్చింది. ఇప్పుడు ఫస్ట్ కాపీ చూడాలి. బట్ ఐ థింక్ ఓవరాల్ ద సబ్జెక్ట్ ఇస్ గుడ్, మూవీ బాగా వచ్చుంటుంది అని నా నమ్మకం. బట్ సినిమా నాకు స్టోరీ సబ్జెక్ట్ వరకు అయితే చాలా నచ్చింది. సో మాయా అని ఒక సినిమా, ఇంకొకటి టెనెంట్ అని ఒక సినిమా, ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ ఉంది. అది యుగంధర్ గారు డైరెక్టర్. ఇంతకి ముందు ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే ఒక సినిమా తీశారు, అది ZEE5లో చూశాను. తను నాకు అది ఫస్ట్ అది చూపించారు, అది చూసి నాకు చాలా నచ్చింది. సో ఒక ఫ్రెష్ న్యూ కమ్మర్స్తో తీసుకొని ఇంత మంచి సినిమా తీయగలిగారంటే మంచి డైరెక్టర్ ఉంటారని చెప్పి. తర్వాత ఈ స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా నచ్చింది. ఇందులో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సో ఒక కొత్త క్యారెక్టర్. మళ్ళీ అది ఒక స్టీరియోటిపికల్ ఇన్వెస్టిగేషన్ అంటే యూనిఫామ్ పోలీస్ అలా కాకుండా ఒక మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ ఇచ్చి, కాస్ట్యూమ్స్ నుంచి కానీ నా లుక్కే మొత్తం మార్చేసి, నేను అనుకుంటున్నాను ఏమనుకుంటారు, నాకు ఇవన్నీ బాగుంటాయా, ఏమేమో అంటున్నారు, అసలు నమ్మింది రాంగ్ అయిపోయిందేమో అనుకున్నా నేను. బట్ ఫుల్ రెడీ అయిపోయి మిర్రర్లో చూసి మానిటర్లో చూసేసరికి నాకే అనిపించింది పర్లేదు కదా, అంటే దిస్ ఇస్ రియలీ గుడ్. అంటే ఒక నిజంగా నేనే అంటుంటాను నాకు బాక్స్లో ఉండడం ఇష్టం లేదు, కొత్తగా ఏదో ప్రయత్నిస్తూ ఉండాలని. అయినా నేను ఇంకో బాక్స్లో ఉండాలని తనతో పనిచేసాక నాకు అర్థమైంది. నేనే కొన్ని లిమిటేషన్స్ వేసుకుని ఇది నాకు బాగుండదు, ఇది చేస్తే నేను బాగుండదు అన్నట్టు నేను అనుకున్నాను. కానీ ఆయన వచ్చి నాకు అది దాటేశారు. సో అది చాలా నచ్చింది నాకు. ఇప్పుడు ట్రైలర్లో చూస్తే మీకు కూడా తెలుస్తుంది, చాలా మంచి క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ స్పైన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఐరావతం అని ఒక సినిమా చేశాను, అది కూడా అంతే. అంటే అందరూ క్యారెక్టర్స్ ఉంటారు కానీ సినిమాకు ఒక స్పైన్ స్టార్ట్ టు ఫినిష్ ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, అది కూడా నాకు చాలా నచ్చింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆ సినిమా అయితే చాలా బాగా వచ్చింది, నేను చూశాను కూడా. సో ఎస్, ఇప్పుడు 3 సినిమాస్ రెడీ టు రిలీజ్. నాకు తెలిసి మీరు ఎన్ని భాషల్లో యాక్ట్ చేశారు ఇప్పటివరకు? 7 languages లో చేశానండి. 7 languages. సో మీ కొంకణి చేశారు, అక్కడ ఇంకోటి తులులో చేశారు. అవును, తెలుగు చేశాను, కన్నడ, హిందీ, మరాఠీ, తమిళ్. మలయాళం ఇప్పుడు మేబీ 2024లో ఒకటి స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? మీకు 6 languages వచ్చు. తమిళ్ ఒకటి అంత ఫ్లూయెంట్ గా రాదు, సగం వర్డ్స్ వస్తాయి, అర్థం అవుతున్నాయి, కానీ ఇలా ఫ్లోలో మాట్లాడడం రాదు. ఎందుకంటే అన్ని సినిమాలు చేయలేదు. చేసిన సినిమాలో నాకు మరీ ఇంత అంటే నాకు తెలుగు మెయిన్ రావడానికి పాయింట్ ఏంటంటే తేజ గారి సినిమా చేయడం. 1000 అబద్ధాలలో మోనోలాగులు 1 పేజ్లు ఒకే టేక్ లో చెప్పాలని చెప్పి వెళ్ళేవారు. అది ఎలా అనేది నువ్వు చూసుకో, నాకేం తెలుసు అనేసేవాళ్ళు. అంతే, అలా చెప్పడం వల్ల నేను ఆ ఛాలెంజ్ లాగా తీసుకుని నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ లో వెళ్తే ఏం చేస్తారు, మమ్మల్ని చాలా కంఫర్ట్ గా
ఒకే లైన్ ఇచ్చి మళ్ళీ ప్రాంప్టర్ ఇచ్చి ఆ కంఫర్ట్ లో పెడతారు కదా. సో ఒక్క 2 సినిమాలకి రాదు. నేను అంటుంటాను నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ ఇవ్వండి, లేదా నాతో ఎక్కువ మాట్లాడండి, నేను నేర్చుకుంటానంటే అలాంటి ఆపర్చునిటీ ఇంకా రాలేదు. కానీ ఒక్క ఫుల్ ఫ్లెజ్డ్ తమిళ సినిమా విత్ ఫుల్ డైలాగ్స్ చేస్తే నాకు తెలుసు నాకు ఫస్ట్ సినిమాకి మీకు తెలుగు వచ్చేసింది. ఐ థింక్ ఫస్ట్ టైం ఆయనకి కూడా అతను ఇచ్చిన ఛాలెంజెస్ ని పాజిటివ్ గా తీసుకుని ఛాలెంజ్ లా ఒక గేమ్ లాగా ఆడే అమ్మాయి ఫస్ట్ టైం తనకు కూడా దొరికింది. లేకపోతే చెప్పేవారు అందరికి ఇదే మాట నేను చెప్తే పేపర్ తీసుకుని ఏడ్చేవాళ్ళు, అయ్యో ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలా సార్ ఓకే అని చెప్పి వెళ్తావు చూడు, అది నాకు నచ్చింది. లేకపోతే అందరూ పేపర్ 2 pages డైలాగ్ ఇచ్చి ఇప్పుడే చెప్పమంటున్నారు, ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఈ లాంగ్వేజ్ రాదు మనకి. నేను ఒక పెన్సిల్ పెన్ను తీసుకొని ఒకరిని పట్టుకుని కూర్చో తెలుగులో చెప్పేప్పుడు ఈ వర్డ్ ఏంటి అని మొత్తం రాసి పెట్టుకుని మెమరైజ్ చేసేదాన్ని. సో అలా అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది చేసేయాలి. ఒక రకంగా రాక్షసి లాంటి వాళ్ళే మీరు. వర్క్ కొరికి పని వర్కాహాలిక్, పని రాక్షసి తెలుగులో. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు ఒకసారి చూసుకుంటే మీ కెరీర్, మీ చిన్నప్పటి నుంచి మీ జీవితం ఎలా గడిచింది ఇవన్నీ చూసుకుంటే, సో ఏదైనా సాధించాను అనే ఒక ఫీలింగ్ అయితే ఉందా మీకు? ఇంకా సాధించాల్సిందే చాలా ఎక్కువ ఉందని అనిపిస్తుంటుంది. అలా ఏమనిపించదు. నేను ఫర్ మీ ఎవ్రీ డే ఇస్ వన్ అచీవ్మెంట్ ఓన్లీ. నేను నిజంగా గోల్స్ అనేవి ఉన్నాయా మీకు? లేదు, ఒక పెద్ద గోల్ అనేది లేదు. నేను ఒక పెద్ద ఇల్లు కట్టాలి లేదా పెద్ద స్టార్ అయిపోవాలి అలాంటిది ఏం లేదు. ఎప్పటికప్పుడే చిన్న గోల్స్. ఐ లివ్ వన్ డే ఎట్ అ టైం. ఎందుకంటే నేను ఐ థింక్ అంటే ఫిలాసఫికల్ యాంగిల్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందని తెలియదు, కానీ మేబీ బికాస్ ఆఫ్ ప్రేయర్స్, బైబుల్ చాలా చాలా చదివితే లేదా మన చర్చ్కి వెళ్ళి చాలా మాటలు వింటే అప్పుడప్పుడు దేవుడు చెప్తుంటారు కదా, నీదనేది ఏం లేదు, నీదనేది ఏం లేనే లేదు. అది ఒకసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనదేముంది, అప్పుడు ఆ అటాచ్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది నాకు కావాలి అనేది వెళ్ళిపోతుంది, అది నాది అనేది వెళ్ళిపోతుంది. మనం పుట్టినప్పుడు ఏమి లేకుండానే పుడతాం, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతాం అనేసరికి అది పొజిషన్స్ కావాలి అనే పిచ్చి తగ్గుతుంది. సో ఫర్ మీ నాది అనేది ఏముంది, ఈ మూమెంట్ మాత్రమే, ఈ నిమిషం నాది, ఇప్పుడు నేనున్నాను, ఈ నిమిషం నాది, ఈ నిమిషంలో బతకడం అంతే నాది, అది నా అచీవ్మెంట్. ఇప్పుడు ఈ రోజు నేను పొద్దున్న లేచేంత వరకు 1 second ముందు వరకు కూడా దేవుడికి ఫుల్ పవర్ ఉంది, నాకు లేకుండా చేసే పవర్ దేవుడికి ఉంది. లేపితే ఆ రోజు నాది. సో ఎంతో మంది నైట్ పడుకునేటప్పుడు ఏదో ఆలోచించి పడుకున్నారు కానీ లేగలేదు, లేచేవారు ఏదో అనుకున్నారు కానీ పడుకోనేటప్పుడు లేరు. సో ఇంకో నిమిషం మన దగ్గర లేదన్నప్పుడు ఏదేదో ప్లానింగ్లు 5 years తర్వాత నేను అది కొంటాను, ఇది అయిపోతాను, సూపర్. ఎందుకు? ఈ రోజు నేను బాగా బ్రతకాలి, ఈ రోజు నేను లేచాను, ఈ రోజు నాది, ఈ రోజులో ఈ 24 hours నేను ఏమేమి చేయగలుగుతాను, ఎవరికి ఇచ్చిన మాటలు క్లియర్గా చేస్తానా, అవన్నీ ఇచ్చిన మాటలు ఈ రోజు నేను చేస్తానని చెప్పినదంతా చేసి క్లియర్ అకౌంట్ చేసి పడుకోగలిగితే అచీవ్మెంట్. సో రిగ్రెట్స్ అంటే ఏది, అంటే మ్యారేజ్ చెప్తారా రిగ్రెట్ అంటే? ఇంకేమైనా? లేదు, నేను ఒక ప్లేస్లో చదివాను అని అదే నేను ఫాలో అయ్యాను. లైఫ్లో ఎప్పుడు కూడా ఏదో తప్పులు చేసి మిస్టేక్ గురించి రిగ్రెట్ అవ్వడం పర్లేదు, కోరికలుండి చావడం తప్పు. సో ఫర్ మీ ద రిగ్రెట్ వుడ్ బి నాట్ టు డూ సంథింగ్. ఎవరికో సారీ చెప్పాల్సింది చెప్పకుండా ఉండిపోతే, లేదా ఎవరికో ప్రేమ ఉండి ఐ లవ్ యూ అని చెప్పాలనుండి చెప్పకుండా ఉండిపోతే, లేదా ఎవరికో ఏదో ఒకటి చెప్పాలి, ఎవరికో హెల్ప్ చేయాల్సింది, ఎవరికో హెల్ప్ చేసే పవర్ నా దగ్గర ఉండి, నా దగ్గర డబ్బులు ఉండి ఇంకొకరికి కావాల్సింది నేను ఇవ్వలేదు, ఇంకొకరికి ఏదో చిన్న హెల్ప్ కావాల్సింది నేను చేయొచ్చు కానీ నేను చేయలేదు, అలాంటిది ఈజ్ రిగ్రెట్స్. బట్ డూయింగ్ మిస్టేక్స్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ రిగ్రెట్, ఇట్ ఈస్ ఓన్లీ అ సైన్ దట్ వీఆర్ లివింగ్, వీఆర్ ట్రయింగ్ టు లివ్. మనం అందరూ జీవితం ఒకేసారి బ్రతుకుతున్నాం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో మిస్టేక్స్ జరుగుతాయి కదా, ఫస్ట్ టైం వంట చేసేటప్పుడు మిస్టేక్ జరుగుతుంది, కొందరికి జరగదు. ఇప్పుడు డ్రైవింగ్ నేను ఎప్పుడు అంటుంటాను, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాము, బయలుదేరిన వాళ్ళు ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అవ్వకూడదు కూడా, కానీ ఏదో ఒక్క రోజు ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది, దానికి రిగ్రెట్ లేదు. అది యాక్సిడెంట్ అవుతుందనేది అందరికీ తెలుసు, అది అవ్వకూడదనే ప్రతి ఒక్కరి ప్రయత్నం. అందరూ సేఫ్గా వెళ్ళి దిగాలనే డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎవరు యాక్సిడెంట్ అవ్వాలని డ్రైవ్ చేయరు, కానీ యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు అయిన యాక్సిడెంట్ గురించి ఏం చేయలేము. అలా అని ఒక్కొక్కసారి ఒక బండి మనం పెద్ద పెద్ద బండిలు కొనేటప్పుడు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అంటుంటారు. ఆ ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయని మనకు తెలుసు అంతే, కానీ ఎప్పుడు పనికి వస్తాయి? యాక్సిడెంట్ అయినప్పుడే. సో మన దగ్గర చాలా, ఇప్పుడు నేను చాలా ఉండే లోపల నుంచి, ఆల్ దిస్ పర్సనాలిటీ ఐ వాజ్, బట్ ఐ డి నాట్ హ్యావ్ అ ట్రిగర్, ఐ డి నాట్ హ్యావ్ అ పుషింగ్ పాయింట్. దాట్ వాస్ దిస్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ వల్ల నా ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. నాలో ఉన్న ఇంకెంతో క్వాలిటీస్, ఇంకెంతో. సో ద సెకండ్ ఛాన్స్ ఆఫ్ లివింగ్ లైఫ్,
వన్ యాక్సిడెంట్ మేక్స్ యూ రియలైజ్ హౌ వాల్యుయబుల్ యువర్ లైఫ్ వాజ్. నువ్వు ఎంత ప్రివిలేజ్డ్ లైఫ్ బ్రతుకుతుండే సడన్లీ నువ్వు ఒక వర్స్ట్ సిచ్యువేషన్ చూసావు, అక్కడ నుంచి నువ్వు నియర్ డెత్కి వెళ్ళి మళ్ళీ లైఫ్లో రిటర్న్ వచ్చేటప్పుడు నీకున్న లైఫ్ విలువ నీకు తెలుస్తుంది. ఇంత మంచి లైఫ్ని నేను అంత సిల్లీగా తీసుకునేదాన్ని, అంత ఈజీగా తీసుకునేదాన్ని, దానికి ఇంకెంతో చేయొచ్చు నేను, ఇంకెంతో ప్రతి నిమిషాన్ని, ప్రతి ఆపర్చునిటీ, ప్రతి రిలేషన్షిప్, ప్రతి పర్సన్ని నేను ఇంకెంతో అప్రిషియేట్ చేయొచ్చు నేను. సో సమ్ టైమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ నెసెసరీ. ఒక చిన్న పుష్, ఒక్కొక్కసారి దేవుడు కూడా మాకు ఇలా చేసినట్టు ఒక ఇస్తారు, లే నీ లైఫ్లో ఇది పిచ్చి పిచ్చిగా ఉండదు అని చెప్పి ఒక్కొక్కసారి ఒక పించ్, ఒక మా పేరెంట్స్ కూడా ఒక కొడతారు, అది జస్ట్ మాకు అటెన్షన్ వచ్చి నా లైఫ్ ఒక మెలకు రావడానికి అది. సో ఐ డోంట్ థింక్ ది స్మాల్ మిస్టేక్స్, ఐ కన్సిడర్ దెమ్ స్మాల్ బికాజ్ లైఫ్ ఇస్ బిగ్. లైఫ్ ఎంత బిగ్, ఆ లైఫ్లో మనం ఎంతెంతో చేయొచ్చు, ఎంతో మందికి పనికి రావచ్చు, ఎంతో జంతువులకి, ఎంతో యానిమల్స్కి, బర్డ్స్కి, ప్లాంట్స్కి, నేచర్కి, నాట్ జస్ట్ హ్యూమన్స్. ప్రతి ఒక్క యాంగిల్లో మనం ఇచ్చేది ఎంతో ఉంది ఈ లైఫ్లో. సో అంత ఇవ్వచ్చు, ఇవ్వగాల్సిన లైఫ్లో ఈ ఆ పెద్ద క్యాన్వాస్లో చూసేటప్పుడు ఇది ఒక చిన్న చెత్త. సో పర్లేదు. సో లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. అదొకటి కాకుండా పక్కన పెట్టి ఇంకా ముందు అది మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు, అంతేగాని నెక్స్ట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్గా డ్రైవ్ చేయాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వేరే వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు, చూడు ఈ తప్పులు నువ్వు చేయొద్దు, నాకు జరిగిన నువ్వు చేయొద్దు అని చెప్పొచ్చు. సో ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఐ లుక్ ఎట్ ఇట్ విత్ మోర్ గ్రాటిట్యూడ్ టు గాడ్. నాకు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో వేసినా అక్కడ నుంచి బయట వచ్చే ఇది అన్ని ఒక ఆపర్చునిటీ కానీ, స్ట్రెంగ్త్, బ్యాకప్, ఫ్యామిలీ అన్నీ ఇచ్చి అక్కడ నుంచి పైకి కూడా లేపారు కదా. సో దానికి గ్రాటిట్యూడ్, లైఫ్ కోసం గ్రాటిట్యూడ్, అండ్ ఇంకా ముందు వచ్చే లైఫ్కి నేను ఇంకా ఎంతో బెటర్ పర్సన్ అయ్యి నేను ఎదురించాలి అనే ఒక కోరిక నాకు. నైస్. రెగ్యులర్గా సినిమాలు, మిగతా సినిమాలు చూస్తూ ఉంటారా? అవును, రెగ్యులర్గా నాకు పెద్ద ఆపర్చునిటీ దొరకదు, కానీ ఉన్నప్పుడు అంతా చూస్తుంటాను. మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తుంటాను, నాకు ఆ కంటెంట్ చాలా నచ్చుతుంది కాబట్టి. కామ్ ఉంటుంది, ఒక ఏమంటారు, ఒక డెప్త్ ఉంటుంది. సో కొన్ని ఎక్కువగా మలయాళం ఫాలో అవ్వడానికి ఇష్టపడతాను నేను, బికాజ్ ఐ లైక్ ద జానర్. ఒక్కొక్కసారి నాకు తెలుగులో నేను వింటే ఈ స్టోరీ బాగుంది, ఈ సినిమా బాగుంది అని అన్నట్టు ఫీలింగ్ వస్తే తమిళ్ కూడా చూస్తాను. తక్కువ కొంచెం హిందీ సినిమాలే తక్కువ చూస్తాను, హిందీ ఎక్కువగా. రీసెంట్గా థియేటర్లో చూసింది జైలర్, లాస్ట్ థియేటర్కి వెళ్ళి చూసింది. దెన్ కన్నడలో ఒకటి చూశాను, సప్తసాగరద చేర్లో అనే ఒక సినిమా చూశాను, రక్షిత్ శెట్టి గారిది. బెంగళూరులోనే ఉన్నాను కాబట్టి లాస్ట్ మంత్. దెన్ మలయాళంలో కొన్ని చూసాను. అంటే సెకండ్ పార్ట్ గురించి మీరు చెప్తారా? లేదు, పార్ట్ 1 చూసాను. పార్ట్ 2 టైంలో పార్ట్ 2 తో పాటే వేకెంట్ హౌస్ రిలీజ్ అయింది. సప్తసాగర పార్ట్ 2 అండ్ వేకెంట్ హౌస్ సేమ్ ఫ్రైడే. సో అయినా అదే టచ్ లో ఉన్నాను కాబట్టి అవన్నీ నా కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ లాస్ట్ మంత్ అక్కడే బిజీ అయిపోయాను. బట్ టైం ఉన్నప్పుడు అంతా అప్పుడప్పుడు ఓటీటీలో ఏదో ఒకటి సినిమా. లేదు చూడండి, ఇలా వర్క్స్ లోనే బిజీ ఉండడం వల్ల, కానీ విన్నాను దాని గురించి, కానీ చూసే ఇంట్రెస్ట్ నాకు అనిపించలేదు. నేను అలా కంటెంట్ ని బట్టి లేదు, ఒక అర్జ్ అంటే నేను అందుకే జనాలకి కూడా పెద్ద ఫోర్స్ చేయను. ఎందుకంటే మనకి ఒక పోస్టర్ చూసేటప్పుడు, టీజర్ చూసేటప్పుడు, లేదా యాక్టర్స్ ని చూసేటప్పుడు ఒక అర్జ్ వచ్చేస్తుంది అకార్డింగ్ టు అవర్ వేవ్ లెంత్. సడన్ గా ఇతను ఉన్నారా, నాకు చూడాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది, వెళ్ళి చూస్తాను. ట్రైలర్ కూడా నాకు ఓవరాల్ ఆ కంటెంట్ నచ్చలేదు, నాకు అదంతా నాకు స్టోరీస్ నచ్చదు. నాకు దీంట్లో కూడా నావెల్స్ చదివేటప్పుడు కూడా జానర్స్ అనేది ఉంటుంది కదా. సో ఐ డోంట్ లైక్ దిస్ టూ మచ్ ఫిక్షన్. నా మైండ్ ని ఇంకా అల్లోలం చేసేంత సబ్జెక్ట్స్ నాకు నచ్చవు. ఇట్ షుడ్ హెల్ప్ మీ కామ్ డౌన్, నాకు రిలాక్స్, ఒక కొత్త పర్స్పెక్టివ్, కొత్త థాట్ వచ్చే అంత బుక్ ఉంటే, సినిమా ఉంటే కామ్ గా కూర్చొని అది చూసి, అది సినిమా అయ్యాక నాకు ఏదో ఒక కొత్త థాట్, కొత్త ఫీలింగ్, ఒక కొత్త ఆలోచన రావాలి. అలాంటి సినిమా ఉంటే నాకు ఇష్టం. దాని గురించి నేను ఒక 2-3 days ఆలోచించాలి. సడన్ ఇలా చూసి నాకు ఫుల్ ఇరిటేషన్ వచ్చేసి నిద్ర చేసేటప్పుడు కూడా అది నాకు రెస్ట్లెస్, యాంగ్జైటీ అలాంటి ఫీలింగ్ వస్తే నాకు అది ఎంటర్టైన్మెంట్ లా ఫీల్ అవ్వదు. సో అలాంటిది కలిగిస్తామని సరే. సో ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, సో రెండు కూడా బాగా మెట్రో సిటీస్ గా కదా. రెండింటికి పోలికలు ఏం కనిపిస్తాయి మీకు చూసుకుంటున్నప్పుడు? వెదర్ మన వింటర్ అండ్ అక్కడ ఫుల్ ఇయర్ ఆల్మోస్ట్, అక్కడ మాక్సిమం వెదర్ అలా, ఇక్కడది వింటర్ ఆల్మోస్ట్ సిమిలర్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వింటర్ లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ బెంగళూరు ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఐటీ ఫీల్డ్ రావడం వల్ల ఐటీ ఫీల్ ఒకటి. సో ఓవరాల్ ఐ థింక్ కొంచెం కల్చర్ మ్యాచ్ అవుతూ వస్తుంది విత్ ఎవ్రీ పాసింగ్ డే. అండ్ ఇప్పుడు ఎక్కువ తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. నాకు బెంగళూరులో కూడా చాలా మంది మాల్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ ఉండడం, ఎస్తర్ గారు కూడా తెలుగు వాళ్ళు కూడా తెలుగు హీరోయిన్ కదా
నాకు తెలుగు హీరోయిన్, కన్నడ హీరోయిన్ అవన్నీ తెలియదు. ఎస్తర్ గారు కదా అని అడగండి, అవును అంటాను. ఇది ఏ లాంగ్వేజ్ హీరోయిన్, ఏ లాంగ్వేజ్ లో విలన్ మాట్లాడతారు కాబట్టి తెలుగు అమ్మాయే. అవును. అలాగే చాలా మంది కన్నడ వాళ్ళకి కన్నడ అమ్మాయి. సో వాళ్ళు ఏ వర్క్ ఎవరు చూసారు అనేది నాకు తెలియదు. సో వాళ్ళు ఏది ఫస్ట్ చూస్తుంటారో అదే వాళ్ళకి ఫస్ట్ ఇమేజ్. చాలా మందికి నేను తెలుగులో కూడా చేస్తున్నానా అని ఆశ్చర్యం. ఓ మీరు తెలుగులో కూడా చేస్తారు. నేను అంటాను, నేను హీరోయినా, విల్లన్నా, కమెడియన్నా, జోకరా అన్ని మీరే డిసైడ్ చేయండి. ఎస్తర్ గారు అని అడిగేదే మాత్రమే అది నేనే, ఎస్తర్ నేనే, మిగతా అన్ని మీరు ఏమంటారు అది. సో ఇది లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఐ ఫైండ్. కల్చర్స్ ఆర్ మిక్సింగ్, లాంగ్వేజెస్ ఆల్సో. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా అండ్ బెంగళూరులో కూడా తెలుగు ఎక్కువ వినిపిస్తుంది. లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ అండ్ ఈవెన్ కన్నడ ఆడియన్స్ కూడా తెలుగు కంటెంట్ని చాలా మంది చూస్తున్నారు. రెక్కి కూడా, నేను రెక్కి చేసేటప్పుడు బెంగళూరులో చాలా ఇండస్ట్రీ మొత్తం మన అమ్మాయి అక్కడ తెలుగు ఇండస్ట్రీలో చేసిందంట, వెబ్ సిరీస్ అంట అని చెప్పి నేను ఇక్కడ పనిచేస్తున్న డైరెక్టర్స్ నాకు కాల్ చేసి చెప్పారు, ఇక్కడ మంచి టాక్ వచ్చింది, తెలుగులో ఏదో ఒక వెబ్ సిరీస్ చేసావంట కదా. సో దెర్ ఇస్ దిస్ గివ్ అండ్ టేక్ అనేది చాలా. ఐ థింక్ ఇప్పుడు ఒక ఓవరాల్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది, ముందు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే 4 లాంగ్వేజెస్, బట్ టుడే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఈస్ బికమింగ్ లైక్ 1 ఫ్యామిలీ. అందరూ మిక్స్ అండ్ మ్యాచ్ కలిసి పనిచేస్తున్నారు. అటు ఇటు లేదు, ఒక బార్డర్, ఒక లైన్ అనేది లేదు. నౌ ఎవ్రీబడి ఈస్ జస్ట్ మర్జింగ్. ట్రాఫిక్ గురించి ఏం చెప్తారు? ట్రాఫిక్ లో కూడా ఒకేలా ఉన్నారులేండి, కాంపిటీషన్ లో ఉన్నారు. అది ఐటీ అనేది వచ్చాక ఐ థింక్ అది దాని సైడ్ ఎఫెక్ట్ ఇస్ ట్రాఫిక్. అంటే నేను బెంగళూరుకి వచ్చినప్పుడల్లా నేను అక్కడ ఠారెత్తిపోతుంటా అక్కడ ట్రాఫిక్ చూసి. హైదరాబాద్ బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు ఇక్కడ అలవాటు పడింది కాబట్టి. నాకు వెళ్ళేటప్పుడు బెంగళూరులో కూడా అలాగే, ఇక్కడ కూడా చూడండి 1 అవర్ డిలే అవుతూ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఇస్ టైమింగ్, ఏ టైం వాళ్ళ పీక్ టైమ్స్ అవన్నీ మిస్ అవుతుంటే రైట్ టైంలో పాస్ అయిపోతాం, లేకపోతే స్టక్ అయిపోతాం. బట్ ఎస్, ట్రాఫిక్ ఆల్సో ఈజ్ మేజర్ ఫ్యాక్టర్. సగం జీవితం మంది అయితే ఎస్పెషల్లీ, ఎందుకంటే ప్యాకప్ అయ్యాక ఎప్పుడొకసారి రూమ్ వెళ్ళి వెతుకుతామా అని, రీచ్ అయిపోతామని వెయిట్ చేస్తుంటే వెళ్తూనే ఉంటాం. ఫోన్లు వస్తుంటాయి, రీచ్ అయ్యారా, లేదు మమ్మీ ఇంకా దారిలోనే ఉన్నాయా. మా మమ్మీ నాకు కాల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్నానం చేసి 6-7 కదా, ప్రేయర్స్ ఫినిష్ చేసి అలా కాల్ చేస్తుంటుంది. ఆమెది భోజనాలు అయిపోయి అన్నీ అయిపోయి పడుకునేసరికి కాల్ చేసేటప్పుడు అప్పుడు కూడా నేను ట్రాఫిక్ లోనే ఉంటే, రే నువ్వు ముందుకు వెళ్తున్నావు అసలు అని అడుగుతుంది. అలా అనిపిస్తుంది, బిల్డింగ్ కనిపిస్తుంటుంది కానీ బండి ముందుకు వెళ్ళదు. సో నేను అంటుంటాను, అది యాక్సెప్ట్ చేయాలి, బ్రీత్ చేస్తూ ఉండాలి, మంచి మ్యూజిక్ పెట్టండి. నేను ఎప్పుడు నాకు తెలుస్తుందో బండి ముందుకు వెళ్ళే అవకాశం లేదనేసరికి డ్రైవర్కి చెప్తాను, మంచి ఏసీ పెట్టండి, పాటలు పెట్టండి, ముందుకైతే వెళ్ళము, ఈ దారిని ఎంత సుఖంగా వెళ్ళొచ్చు అది ప్రయత్నిద్దాం మనం అని చెప్పి మంచి పాటలు పెట్టి మెడిటేషన్ చేస్తూ ఉంటాను. హాయిగా వెళ్ళి రీచ్ అవుతే చాలు, ఇంకా టైం చూడడం మానేస్తాను నేను. ఓకే, సో మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు ఏమైనా ఉందా? మళ్ళీ ఏమైనా థాట్ అయితే ఉంది, ఒక మంచి ఇంకో 1 లైన్ అయితే నా మైండ్ లో ఉంది. లైన్ మాత్రమే ఉంది కానీ ఇంకా అది నాకు మోటివేషన్ రాలేదు. అది ఇంకో థాట్ అనేది రావాలి. ఫోర్స్ఫుల్ గా డెవలప్ చేయడం వేరు, బట్ ఫ్లోలో రావడం వేరు. సో ఒక మంచి పాయింట్ మైండ్ లో ఉంది, బట్ ఐ డోంట్ నో ఎలా డెవలప్ అవుతుంది, అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు చేస్తాను అనేది తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు షేర్ చేస్తున్నారు. ఇంకా మనకు టైం ఉంటే కనుక ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది. ఒక సినిమా అయిపోయేది 3 hours అయిపోతాయి. మరి ఇంకో సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మన కన్వర్జేషన్ కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ చిన్న గోల్స్ ఎప్పటికప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు డెవిల్ మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.